నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, కరాటే కళ్యాణి గారు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయిపోయిందిలే ఇష్యూ అనుకునేసరికి మళ్ళీ ఏదో కొత్త మాట మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా ఆమె యాదవుల గురించి ఒక మాట మాట్లాడారు. అది ఆమె నోట్లో నుంచి వినాలి తప్ప మనం అయితే అనలేము. అండ్ ఇక రామారావు గారు ఎవరికి దేవుడు, ఏ వర్గానికి దేవుడు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యల పట్ల మీరు ఏం చెప్తారు? ఏమో మరి తెలీదండి. ఆవిడ రామారావు ఎవడికి దేవుడు అంటే, రామారావు గారిని అంటే నందమూరి తారక రామారావు గారిని ఆరాధించే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి తాలూకు అభిమానులు అందరికీ కూడా దేవుడే అట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ దేవుళ్ళే కొలుస్తారు. ఎన్టీ రామారావు గారి తాలూకు కృష్ణుడు ఫోటో, సత్యనాథ ఫోటో, వెంకటేశ్వర ఫోటో, ఇవన్నీ ఫోటోలన్నీ, రాముడు ఫోటో అన్నీ ఎన్టీ రామారావు ఉంటాయి అన్నమాట. అలాగే ఏదైనా గుళ్ళో విగ్రహాలు కట్టాలన్నా నమూనా ఎన్టీ రామారావు గారే తీసుకుంటారు. ఎవరినడి తీసుకున్నారంటే అంతకంటే అందమైన విగ్రహాలు మనకు దొరకవు గనక దేవుడు అంటే ఇంత అందంగా ఉంటాడనేటువంటి మానసికంగా మనం నమ్ముతాం గనక. అంతే కదా, రామారావు గారిని రాముడు అంటే ఇలా దండం పెడతావు, వెంకటేశ్వర స్వామిని దండం పెడితే నమ్మకం మాట. ఎలాగే ఉంటాడు మనం చూడలేదు కదా, బట్ ఇంత అందంగా ఉంటాడు, డెఫినెట్గా ఇంత అందంగా ఉంటాడు అనే నమ్మకం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ ఉంది. ఏమిటో మరి ఆవిడకి ఒక పౌరాణిక విషయాలు చెప్తుంది, పౌరాణికంలో కొంత అనుభవం ఉంది, కథ కమ్మమేషు అంత అనుభవం ఉంది కదా. ఎవరు కూడా ఆ దైవాంశ లేకుండా అలా ఉండరు. అర్థమైందా? ఎన్టీ రామారావుని ఎవరైనా పరీక్ష చూస్తే ఆయనది దేవతా చూపు. అంటే నేను దగ్గరుండే భాగ్యం నాకు కలిగింది గనక ఆ చూపు గురించి చెప్పగలను. ఏమో స్వర్ణ ఏం చేసావు అని ఇలాగన్నట్టయితే ఈ చూపు సరిగ్గా 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే ఉంటుంది. కానీ ఏమో ఏం చేసావు ఇలా కళ్ళు కొట్టుకోడు చెప్తున్నాడు అన్నమాట. దొంగ చూపులు చూడడం, కళ్ళు కొట్టుకోవడం, క్రీగంట చూడడం అలవాట్లేదు. ఏమండి అంటే అక్కడ అంత ఉడిపోతుంది. అది 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, రెప్ప ఆడదు అన్నమాట. దేవతా చూపు ఉంటుంది. ఆయన స్నానం చేసి ధవల వస్త్రాలు పెట్టుకొని వచ్చినట్టయితే ఎలా ఉంటాడు తెలిసిన, గుడిలో విగ్రహంలా ఉంటాడు. ఆ చర్మం బంగారు ఛాయతో ఉన్నటువంటి చర్మం నుంచి నీటి బొట్లు ముత్యాల్లా మెరుస్తుంటాయి, బంగారం కనిపించదు ఒంటి మీద. అలాగ ఉంటాడు. ఆయన్ని సామాన్యుడని ఎలాగనుకుంటామమ్మా? సామాన్యుడు కాదు ఆయన. సంథింగ్ ఏదో దైవాంశ సంభూతుడు కానీ సామాన్యుడు కాదు. సామాన్యుడైతే ఆ వేషానికి అలాగ సరిపోడు. ఆయన్ని దైవాంశ సంభూతుడిగా చూసినటువంటి కొంతమంది బ్రిటిషర్స్ ఉన్నారు. అర్థమైందా? ఆయన వెంకటేశ్వర స్వామిగా నటిస్తుండగా రిప్పన్ బిల్డింగ్స్ నుంచి కొంతమంది బ్రిటిషర్స్ వచ్చి ఇది స్వయంగా ఎన్టీ రామారావు గారి తాలూకు తమ్ముడు చెప్పాడన్నమాట. రామారావు అసలు క్రిస్టియన్స్ తప్ప ఇంకెవరిని నమ్మడు ఆయన, రిప్పన్ బిల్డింగ్లో ఉన్న బ్రిటిషర్. కానీ రామారావు గారిని చూడగానే వెంకటేశ్వర స్వామిగా అలాగ సాష్టాంగ నమస్కారాలు చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అందువలన ఆయన్ని తక్కువగా అంచనా వేయకూడదు. రామారావు ఏవైనా గొప్ప అనుకున్నట్టయితే అసలు రామారావు గొప్ప అని విమర్శించడానికి మన స్థాయి ఏమిటో మనం గుండె మీద చెయ్యేసుకొని ఆలోచిస్తే అది కరెక్ట్గా ఉంటుంది. నేను రామారావు గురించి దగేదాన్ని నేను ప్రశ్నించగలనా అనుకుంటే బాగుంటుంది. రెండవది, యాదవులకి ఇప్పుడు ఒక కళాత్మకమైనటువంటి ఈ రూపాలమ్మ. కాకినాడ సంతెరువులో సాయిబాబా ఉన్నాడు. అంటే కాళ్ళ మీద కాళేశం కూర్చుంటాడు, సంతెరువు మీద మధ్యలో ఉంటాడనమాట. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయిబాబాలు భక్తులందరూ కలిసి బాబాని సంతెరువులు పడేసారేంటి అని వాళ్ళు కొట్టడానికి వస్తే ఎలాగవుద్ది? ఆయన మహాపురుషుడు. అందువల్ల సంతెరువులో ఉంటే అందరూ ఒకసారి దండం పెట్టుకొని వెళ్తారన్నమాట. అందుకోసం పెట్టారు. అలాగే మచిలీపట్నంలో రోడ్డు మీద కింద నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి
పై 3వ అంతస్తు వరకు సాయిబాబా విగ్రహాలు పెట్టారు. అది రోడ్డు మీద పెట్టేశారేటండి సాయిబాబాని. అంటే ఎంత మూర్ఘత్వం అండి. అలా ఏదో కృష్ణుడు తాలూకు అది సమ్మోహనమైన విగ్రహాన్ని అక్కడ ఖమ్మంలో నడిబొడ్డుని పెడతామంటున్నారు. అందరూ దండం పెట్టుకుంటారు, లేదా రామారావు గారిని దాచుకుంటారు, లేదా కృష్ణుడు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటే కృష్ణుడికి ఓ దండం పెట్టుకుంటారు, లేదా రామారావు అనే ఫీలింగ్ ఉంటే రామారావుని మళ్ళీ ఓసారి జ్ఞాపకం తెచ్చుకొని దండం పెట్టుకుంటారు. ఇందులో మీకు వచ్చిన బాధ ఏమిటి? ఎందుకు కోర్టుకి అర్ధాంతరంగా వెళ్ళిపోయి దీన్ని స్టే తీసుకురావాలి? స్టే తీసుకొస్తే ఆగిపోద్దా? వద్దని చెప్పేవాళ్ళు ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ కావాలని చెప్పేవాళ్ళు 95% ఉన్నారు. అప్పుడు అనవసరంగా నీ నోరు ఎంగిల్ అవడమే. కానీ కరాటే కళ్యాణి తాలూకు మాటల్లో నాకు అనుకుంటా ఆవిడ గురించి చెప్పకూడదు అనుకుంటా, కానీ తెలియనప్పుడు చెప్పాలి. ఆవిడ విజయనగరం వ్యక్తి, తర్వాత మంచి విద్వత్తు ఉంది ఆవిడకి, మంచి పౌరాణిక కథలు అవి బాగా చెప్పగలదు, మంచి వాచకం ఉంది, దీర్ఘ సమాసాలు బాగా చెప్తుంది. అట్లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. జనరంజకమైన మాటలు మాట్లాడాలి, కానీ జనాలకు ఇష్టమైన మాటలు మాట్లాడాలి, కానీ ఏదో పేరు తెచ్చుకుందాం, నలుగురిలో నా పేరు మారుమరుగుపోవాలనేటువంటి ఫీలింగ్తో మాత్రం మాట్లాడకూడదు నా ఉద్దేశం. కొంతమంది యాదవులే కరాటే కళ్యాణి గారిని విమర్శిస్తున్నారు. అవును, అసలు మాకు సంబంధం లేదు ఆవిడ వ్యాఖ్యలకి మాకు అంటూ. డెఫినెట్గా యాదవులకి కృష్ణుడికి సంబంధం ఏమిటమ్మా? యాదవులు ఇంట్లో పెరిగారు, యశోద ఇంట్లో పెరిగాడు, అంతేగాని క్షత్రుడే కదా. వసుదేవుడు కొడుకు, దేవకీదేవి కొడుకు మాట. తర్వాత ఆయన ఈ కుల మతాలకు అతీతుడు, జగద్గురు. కలిసి బ్రహ్మచారి, జగద్గురువు. ఆయనకి ఏదో ఆపద ఇచ్చినట్టయితే అది బాగుంటుందన్నమాట. మనం ఎక్కడున్నాము? 22వ శతాబ్దంలో ఉన్నాము. మరి ఉన్నప్పుడు మనం ఏం మారుతున్నాం? మన కులాలు మతాలు వద్దనుకున్నాం కదా, మనుషులందరూ ఒకటే అనుకున్నాం కదా, మానవత్వమే మన మతం అనుకున్నాం కదా. ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరాటే కళ్యాణికి సబబు చెప్పండి? నేను యాదవ కుల పెద్దగా ఉన్నప్పుడు యాదవ కులాలకి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పు, ఉద్యోగాలు ఇవ్వమని చెప్పు, చదువు చెప్పించమని చెప్పు, యాదవులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళకి విద్య వైద్య సదుపాయాలు ఇవ్వమని చెప్పు. అటువంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. కానీ కృష్ణుడి గురించి ఒకళ్ళ నువ్వు పుచ్చుకోవాలా అని లేరా? ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడికి ఉన్నారు కదా అనుయాయులు, వాళ్ళు చూసుకుంటారు కదా ఎలా పూజించుకోవాలో, ఎలా ఎక్కడ పెట్టి పూజించాలో, ఏ స్థాయిలో పూజించాలో వాళ్ళకు బాగా తెలుసు. నువ్వెందుకు అడ్డగోలుగా మధ్యలో వచ్చేస్తావు? నువ్వు వచ్చేసి ఏముంది, యాదవులకి నీకు సంబంధం లేదని వాళ్ళే చెప్తున్నారు. అలాగే కృష్ణుడు ఆయన జగద్గురువు కదా, జగద్గురువుగా మీరు పూజించండి, అది మంచిదే కదమ్మా. ఒకవేళ మీరు యాదవులే అనుకుంటే అది గొప్పే కదా. ఏ దేవుడు కూడా లేడు, మీ యాదవుల దేవుడు నడిబొడ్లో ఉన్నాడు కదా, గొప్పే కదా అందరి దేవుడి కంటే. అలాగనుకోండి. మరి అది కాదు, ఎన్టీ రామారావు గారు చూసావా ఎంత సమ్మోహనాకారం అనుకుంటే అలాగనుకోండి. ఏదో మీ నచ్చింది అనుకోండి, బట్ ఒకటి సమాజహితువుగా ఉండాలి, సమాజానికి మంచి చేసేదిగా ఉండాలి, కానీ సమాజాన్ని పొల్యూట్ చేసేదిగా, సమాజాన్ని డిస్టర్బ్ చేసేదిగా ఉండకూడదని నా ఉద్దేశం. ఒక రాజకీయ పార్టీకి కాస్త మద్దతు పలకడానికే ఒకవేళ రామారావు గారి విగ్రహం కనుక నడిబొడ్డున ఉంటే ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ప్రజలకు ఉంది. కాబట్టి దానివల్లే కరాటే కళ్యాణి గారు రాజకీయ కోణంలో ఇలా చేస్తున్నారు అంటూ కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. అది మనం చెప్పలేము కదమ్మా. ఇప్పుడు అది ఆవిడ చెప్పలేదు కదా. ఎంతసేపు నేను కుల పెద్దగా మాట్లాడుతున్నాను, యాదవులు వంశ అంటే ఆ జాతిలో ఉన్నాను కాబట్టి మాట్లాడతాను అంటుంది, కానీ ఎవరో నాకు పూర్తిగా ఇంజక్షన్ ఇచ్చారు, ఆ ఫోర్స్తో మాట్లాడుతున్నాను, వాళ్ళ తాలూకు కోరిక తీర్చడం కోసం నేను సిద్ధపడుతున్నాను, పోరాటం సాగిస్తున్నాను, నేను అవసరమైతే ఎంతవరకైనా వెళ్తాను. ఈ మాట్లాడిన ఎందుకు? అది అందరికీ తెలుసు కదా. ఒకవేళ నువ్వు మామూలుగా నేను కేవలం యాదవ కులస్తురాల్ని కనుక, కుల పెద్దను కనుక మాట్లాడుతున్నానని నువ్వు చెప్పినప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నావు అనే విషయం అందరికీ తెలుసు.
అర్థమైందా? ప్రజలు బయటికి మాట్లాడుకోరు కానీ ఎందుకు మాట్లాడుతున్నావో, నువ్వెందుకు రాద్ధాంతం చేస్తున్నావో, ఎందుకు ఇంత రచ్చలు చేస్తున్నావో అందరికీ తెలుసు. ఎందుకు నీ విలువను నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? నీ స్థాయిని నువ్వు పెంచుకో, మంచి మంచి కార్యక్రమాలు చేయు, మంచి మంచి ప్రోగ్రాములు చేయు. అంతేగాని ఇలాగ నోటుకొచ్చింది మాట్లాడి నిన్ను నువ్వు తేలికపరచుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.